స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క పట్టణాల ద్వారా మనం విన్నటువంటి సుశేష పట్టణంలో ముఖ్యంగా ప్రార్థన గురించి ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రార్థించాలి, ఎటువంటి మనసులో మనము ఉద్దేశాన్ని ఉంచుకుని ప్రార్థించాలనేటువంటి బోధనను ప్రభు మనకి ఈరోజు చక్కగా తేట తెల్లముగా మనం అనునిత్యము ప్రార్థించే విధముగా ఆయన ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రార్థించేటప్పుడు మనము మన తల్లిదండ్రులకు, ముఖ్యంగా మన తండ్రికి బిడ్డలు ఏ విధంగా అనుభవ సంబంధాన్ని, ఎటువంటి భయాందోళన, ఏ విధమైనటువంటి విషయాలు, తండ్రికి మెచ్చదగినటువంటి విషయాలను మనం ఏ విధంగా తండ్రి నుండి మనం పొందుతామో, తండ్రికి మనకున్నటువంటి ఆ అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుని, దేవుడు మన తండ్రి అని ఆయనను ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే ఆయనను ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువే స్వయముగా మనకి బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో మనం చేసినప్పుడు ఒకటి మనము గ్రహించాలి, మన ప్రార్థన దేవుని చిత్తాన్ని కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చే విధంగా ఉండదు. మనం ప్రార్థించడం ద్వారా దేవుని నిర్ణయం మారదు. మరి ఏం మారాలంటే, నా ఆలోచన, నా చిత్తం, నేను అనుకున్నది జరగాలి అనుకోవటం అది సమంజసము కాదు. మన ప్రార్థనలో, దేవా నీ చిత్తం జరుగునుగాక, దేవా నీ నిర్ణయం ఏమిటో దాన్ని నేను శిరసా వహించి నీ నిర్ణయాన్ని నా నిర్ణయంతో ముడివేసుకుని నేను జీవిస్తాను అనేటువంటి భావన, అటువంటి స్థితి మన ప్రార్థనలో మనము చేయాలి. అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుతాం, దేవుని యొక్క అనుగ్రహాలు మనం పొందుతాం, దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం. మరి అటువంటి శక్తిని పొందడానికి మనం అనునిత్యము ప్రార్థన చేయాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో శక్తిని పొందాలంటే, మన యొక్క వ్యాపార పనుల్లో మనం ఏ పని చేసినా దాంట్లో మనము జయప్రదాన్ని మనము దీవించబడాలంటే ప్రార్థన చేయాలి. మన బిడ్డల యొక్క చదువులో వారు తల్లిదండ్రులకు, దేవునికి భయభక్తులు కలిగి సంఘములో మంచి వ్యక్తులుగా ఎదగాలంటే మనం తప్పనిసరిగా మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మనం అనేక విషయాలను దేవుని సన్నిధానానికి తీసుకొచ్చి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందటమే కాదు, పరలోక ద్వారాలు తెరవబడి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అనుగ్రహాలు, ఆయన యొక్క దీవెనలు మనపై కుమ్మరించబడతాయనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే మనం ఏ విధంగా ప్రార్థించాలంటే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన అనేది మనం మరువకూడదు. ప్రతిరోజు మనం ఆధునిక ప్రపంచంలో వాడేటువంటిది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మనం వాడాలంటే దానికి కావాలి, ఏం కావాలి?
ప్రతిరోజు మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ లేకపోతే ఆ ఫోను పనిచేయదు. మన జీవితంలో కూడా మనము ఈ యొక్క ప్రపంచ వ్యామోహాలకు, కోరికలకు, శోధనలకు, మనలో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి సుడిగాలిలో చిక్కుకున్నటువంటి పరిస్థితుల నుండి మనల్ని మనము రక్షించుకోవటానికి మనం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా సరే దేవుని సమక్షంలోకి వచ్చి దేవుణ్ణి మనం అడగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ జీవితంలో దావీదు, బాలుడైనటువంటి దావీదు, తనకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి గొలియాతు, శక్తి కలిగినటువంటి వ్యక్తి, అనేక మందిని మంటు కల్పించినటువంటి వ్యక్తి, శక్తి కలిగినటువంటి వ్యక్తి, బాలుడైనటువంటి దావీదు ఎదుట ఈ యొక్క సమస్య, నేను ఏ విధంగా ఎదుర్కోగలను, ఈ శక్తిని నా యొక్క శక్తితో ఏ విధంగా నేను మట్టు కరపగలను అన్నట్టు ఆలోచిస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని శక్తిని పొందినటువంటి దావీదు గొలియాతునే తుదుమట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి పరిస్థితుల్లో మనకు ఎదురైనా సరే, గొలియాతు లాంటి పరిస్థితులు మన జీవితంలోనికి ఎదురైనా మనం రొట్టెల్లకూడదు, భయపడకూడదు. ప్రార్థన శక్తితో మనము జయించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దేవుని చూపించేటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు వారి ముందు ఎర్ర సముద్రము ఉన్నది. దాన్ని దాటాలంటే వారిలో శక్తి సరిపోలేదు. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఎర్ర సముద్రాలలో చిక్కుకొని ఉంటాం. అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి మన జీవితంలోనికి వస్తాయి. మరి ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు మనం ప్రార్థిస్తే మన యొక్క సమస్యలను తీర్చడా? తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఏలియా ప్రార్థించగా తను చిక్కుకున్నటువంటి సమస్య నుండి దేవుడు, ఏలియాను రక్షించినటువంటి దేవుడు మనల్ని రక్షించడా? ఆకాశము నుండి అగ్నిని కురిపించడా? ఏలియా ప్రార్థించగా దేవుని యొక్క శక్తి అగ్ని రూపంలో వచ్చి ఆయనను స్థితిని మార్చింది, సమస్య నుండి ఆయనను రక్షించింది. మరి మనం ప్రార్థిస్తే అది జరగదా? అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేకమైనటువంటి సుడిగాలలో చిక్కుకొని ఉంటాం, మంటలలో చిక్కుకొని ఉంటాం. ఏ విధంగా అంటే అబేద్నెగో, షడ్రక్, మెషక్ లాగా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సుడిగుండాలలో చిక్కుకున్నప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వచ్చి మా అగ్నిగుండము నుండి మళ్ళీ రక్షిస్తాడు. ఎప్పుడంటే మనం ప్రార్థించినాం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము ప్రార్థించాలి. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది జీవితాలు దేవుని యొక్క దీవెనలు పొందారు. వారు విశ్వాసాన్ని బట్టి, వారు ప్రార్థించినటువంటి పరిస్థితిని బట్టి వారు దీవించబడ్డారు. అనేకమైనటువంటి ఉన్నవి, కోకొల్లవి ఉన్నవి. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి వ్యక్తి అన్న ప్రార్థించింది. ఆమె జీవితంలో ఆమె యొక్క స్థితిగతులు, ఆమె పడినటువంటి నిందలు తొలగిపోయినవని మనము సామ్యూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో చదువుతాం. మొదటి సామ్యూయేలు 1వ అధ్యాయము 11వ వచనములో సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు ఈ దాసురాలి బాధను కనికరింపుము, ఈ దీనురాలిని నెప్పికి తెచ్చుకొనుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నా ప్రార్థించింది, ఆమె యొక్క నిందలన్నీ తొలగిపోయాయి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హెజ్కియా ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు?
ఆయన చనిపోతున్నటువంటి పరిస్థితిలో తనను రక్షించమని ప్రార్థించినప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. చూడండి, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఏబేసు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? తన చిన్న ప్రార్థన అయినా సరే దేవుడు మెచ్చుకుని తన జీవితంలో అద్భుతమైనటువంటి సమస్య నుండి ఏబేను ఏ విధంగా ఆయన రక్షించాడో మనం తెలుసుకోవాలి. రాజుల దినచర్య 2వ రాజుల దినచర్య 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా కల్వరిలో ప్రభు చెంత కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగవాడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో, ప్రభు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేశాడు. చూడండి, మనం కూడా ఇటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఈ కుడి ప్రక్కనటువంటి దొంగవాడు చేసినటువంటి ప్రార్థన మనం చేయాలి. అదేవిధంగా మరి ముఖ్యమైనటువంటిది సంఘ ప్రార్థన. సంఘంలో ఉన్నటువంటి మనమందరము కలిసి ప్రార్థన చేయాలి. ఎవరైనా కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు మనమందరం వెళ్ళి ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థనలో మనకు కలిగినటువంటి శక్తి, బలము మనము గుర్తి తెలుసుకుని దానిని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ మనం అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. చూడండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించింది. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను, కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు కృతజ్ఞతతో దేవుని ప్రార్థించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మన సంఘంలో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భర్తలు బానిసలయ్యారు, తాగుడికి బానిసలయ్యారు, విధమైనటువంటి వ్యసనాలకు లోనయ్యారు. వారందరి కోసం మనం ప్రార్థించకూడదా? వారి యొక్క జీవితాలు మార్చాలని ఒక సంఘంగా మనం ప్రార్థించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, పేతురు కోసం ప్రార్థిస్తే దేవుడు సంఘం యొక్క ప్రార్థన మెచ్చి పేతురు గారిని చెరసాల నుండి విడుదల చేసినటువంటి విధంగా మనమందరము ప్రార్థన చేయాలి. ఈ దీక్ష తీసుకున్నటువంటి మనమందరం ఈ 40 రోజులు ఇది నేర్చుకున్నాం. దీనిని మన జీవితంలోనికి ఆహ్వానించుకుని సంఘ ప్రార్థనకు ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడానికి మనమందరము ప్రయత్నిద్దాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా జకరియా, ఎలిజబెత్ అమ్మ ప్రార్థన చేశారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి జీవితాన్ని, వారి స్థితిగతిని మార్చినటువంటి దేవుడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనములో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటాం. జకరియా, అప్పుడు దేవదూత అతనితో, జకరియా నువ్వు భయపడవలదు, నీ ప్రార్థన ఆలకించబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం భయాందోళన చెందకుండా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి వచ్చినా సరే, సునామీలు, ఎన్ని వరదలు వచ్చినా సరే మనము తొట్టిల్లకుండా విశ్వాసముతో ప్రభువులో జీవిస్తూ సంఘ ప్రార్థనగా మనమందరము బలపడి ఒకరి కోసం ఒకరు ప్రార్థించమంటున్నాడు మన ప్రభు. మరి అటువంటి విశ్వాసాన్ని, అటువంటి శక్తిని, బలాన్ని మనందరి కోసం, మనందరికీ ప్రభు ఇవ్వాలని మనమందరము విశ్వాసంలో దృఢపడటానికి, ప్రార్థనలో బలపడటానికి ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.